అమ్మ ఒక నంబర్ వాళ్ళ గట్ట తెలిసింది మత ప్రచారం చేస్తున్నాం. మత ప్రచారం ఇదేంటి మత ప్రచారం చేసి పొద్దున వాకింగ్ పోయేటోళ్ళని పట్టుకొని మత ప్రచారం మత ప్రచారం అంటే ఏంది? ఎందుకు చేస్తున్నావు ఇది? చర్చికి వెళ్తే ఈ బుక్కులు తీసుకోమంటావా? లేదు బుక్కులు ఏంది? ఏంటి ఇది? మత ప్రచారం కాకపోతే ఏంది ఇది? నువ్వు జనాలకు పంచుతుంటే చూస్తున్నారు వాళ్ళు. నెక్లెస్ అడగండి మన ఫోటో ఎట్లా వచ్చినాయి? అప్పటిదాకా సిఐ అన్నాడు, ఇప్పుడు సిఐ అంటుండు. సిఐ అంటే సిఐ మత ప్రచారం చేయమంటాడా? ఏ సిఐ ఉన్నాడు? ఏ లంజపడి చెప్పిండు మత ప్రచారం చేయమని? చార్టెడ్ అకౌంట్ మొట్ట నీకు మత ప్రచారం చేయమని నువ్వు చేయకపోతే ఈ పట్టుకుని జనాలకు పంచుకుంటా నువ్వు చేయలేదని అబద్ధాలు మాట్లాడతావు. నువ్వు ఆయన ఏడికని బయటకు వచ్చినాయి. నంబర్ చెప్పు. నంబర్ ఫోన్ రికార్డ్ అవుతుంది. అన్ని కరెక్ట్ చెప్పు, అన్ని కరెక్ట్ చెప్పమని చెప్పాను. కరెక్ట్ చెప్పకపోయినా ఆయనకే ప్రాబ్లం. రోడ్డు మీద ఫోటోలు తిన్నా కదా నెక్లెస్ రోడ్డు మీదనే ఉందా భయ్యా? అసలు మీ తల్లిదండ్రుల పేరేంది? మీ అమ్మ నాయన పేరేంది? హిందువులు అంటున్నారు వాళ్ళు. హిందువులు అంటున్నాను. ఎందుకంటే ఇదేం పట్టుకున్నాం మొదటి కనుక నేను చచ్చిపోతా అంటున్నా. బైబుల్ తీసేస్తే ఇళ్ళకి నేను ఇప్పుడు కాల్స్తే చచ్చిపోతావా? నువ్వు పట్టుకుంటే సవాలా? అమ్మాయి చెప్పండి సార్, ఇల్లు తెప్పిస్తా. ఆయన అనలేదు సార్. ఆయన దగ్గరికి వెళ్తాను సార్. ఆయన దగ్గరికి వెళ్తాను. పుస్తకాలు పట్టుకొని జనాలకు పంచుకుంటా నువ్వు ప్రచారం చేస్తూ నేను చేయలేదని మాడతావా? సార్ సార్ ఆయన చార్టెడ్ అకౌంట్ ఆయన నాకు తెలియదు సార్. ఆయన నేను ఆయన పంపించాను నాకు. సార్ ఎవరికైనా బలవంతం చెప్తుంటే అప్పుడు అడగదు. బలవంతంగా పెట్టండి. ఫోటో ఎట్లున్నాయి? నేను ఎట్లున్నాయి నాకెట్లా తెలుసు? ఎందుకు ఆపిర్రు? నేను ఆయన కలబడ్డా బ్యాగ్ లో ఉన్నాయని నన్నే అడిగిండు. ఎట్లా తెలుస్తుంది? ఆయన లోపల సార్ అబద్ధాలు నువ్వు ఆడుతున్నావా? నువ్వు అంటావు, దేవుడు అంటావు, మళ్ళీ నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. నేను ఎవరిని ఆయన అడిగానా? 100 బుక్కులు ఓల్కి వెస్ట్ గోదావరికి ఏం సంబంధం ఇది? చదువుకుంటే ఇది చేయమని ఎక్కువ మాట్లాడకు. లోపల ఉన్న పుస్తకాలు జనాలకు ఎట్లా తెలుసో నువ్వు చెయ్యండి. నేను ఆయన కలవటానికి వచ్చా సార్. చిప్పు మాటలు మాట్లాడకు. లోపల ఉన్న పుస్తకాలు నీకు ఎట్లా తెలుసు? జనాలకు ఎట్లా తెలుసు? నువ్వేం చేయండి? వాళ్ళకి కలబడిందా? నువ్వు ప్రచారం చేస్తా ఉంటే రెడ్ హ్యాండెడ్ గా నిన్ను పట్టుకున్నారు. అందులో పుస్తకాలు ఉన్నాయి. వేరే వాళ్ళకి ఎట్లా తెలుసు? సార్ వెళ్ళిపోతానని చెప్పి ఎప్పుడు రాలేదు సార్. ఆయన కలవటానికి వచ్చారని చెప్తే వచ్చే నీకు బుక్కులు ఉన్నాయని అది ఎవరికి ఎట్లా తెలుస్తుందా? నేను పట్టుకెళ్తా సార్. అది అర్థమవుతుందా నీకు?
నీకు ఈ అర్థం బుక్కులు కావట్లేదు. ఉన్నాయని మనకి ఉందా? తెలుస్తుంది. చేతిలో ఉన్నాయి కదా సార్ చేతులు కాదు, ఏ, చెప్పినావు చేతిలో నువ్వు, ఉంటే తెలుస్తుంది. సహాయం చేసినావు నువ్వు. చేతిలో ఉంటే తొయ్యి చూసారా వాళ్ళు? మీ ఇష్టం సార్ అంటే ఫోటోలో క్లియర్ గా ఉంది నీది. బలవంతం ఏం లేదు బాబు. బుక్కులు పట్టుకొని మత ప్రచారం పొద్దున వాకింగ్ పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి ఆ, ఇదే దందాలు నాకు ఇక. నాకు ఇదే వేరే పని లేదు ఇక. ఎవరు రారు ఎప్పుడో ఒకసారి వచ్చి మత ప్రచారం చేస్తారు. మీ దగ్గర ఈ పుస్తకాలు ఉన్నాయి. మత ప్రచారం లోపల ఉన్నాయి. పుస్తకాలు కాదా ఇది? పుస్తకాలు ఏం చేస్తారు సార్ ఆయన కలిసి వెళ్ళిపోతారు సార్ అది ఏం నమ్మకం చేస్తావు? లేదు. ఏం నువ్వు చేస్తావు? ఫోన్ చేయి. పుస్తకాలు ఏం చేస్తావు నువ్వు కలుపు, నీ ఫోన్ నుంచి కలిపి, నీ ఫోన్ నుంచి కలిపి. ఇప్పుడు కలిపి. ఆయన దగ్గర పుస్తకాలు ఆయన పంచుతలేడు, జనాలకు మత ప్రచారం చేస్తలేరంట. మనోళ్ళు పట్టుకున్నారు. మరి నీ బ్యాగ్ లో ఉన్న పుస్తకాలు మనలో కలబడిందా? ఏమిటాడు ఎట్లా వచ్చేది మేము ఎట్లా పట్టుకుంటాం?